ఆయన అప్పగించుకున్నాడు. ఈరోజు మనం మన తల్లిదండ్రులకు అప్పగించుకోండి, భార్య భర్తకు అప్పచెప్పుకోండి, కుటుంబం అంతా కూడా క్రీస్తుకు అప్పచెప్పుకోండి, సంఘం అంతా సేవకులకి, సేవకులు సంఘం అంతా క్రీస్తుకు అప్పచెప్పుకోండి. ఆయన అప్పగించుకున్నాడు తండ్రికి. మరణం అవ్వడానికి ఇష్టపడ్డాడు, దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు, కొరడా దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు, ఆయన గాయపరచడానికి ఇష్టపడ్డాడు, ఆయన మేకులు కొట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు, ముఖాన్ని ఉమి వేయించుకోవడానికి సిద్ధపడ్డాడు, ఆయన వస్త్రాలన్నీ లాగి వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు, ఆయన వస్త్రాల కోసం చీట్లు వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు, చేదు చెరకని తాగడానికి ఇష్టపడ్డాడు, ఆకాశానికి భూమికి వేలాడడానికి ఆయన ఇష్టపడ్డాడు, మనందరి కోసం మరణం అవడానికి ఇష్టపడ్డాడు, మనందరి కోసం వీరేమి చేస్తున్నారు వీరేరుగానే ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు, మనందరి కోసం తన ఆత్మని, తన ప్రాణాన్ని, తన దేహాన్ని, సమస్తాన్ని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, మన కోసము పరలోకంలో దైవత్వాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, మన కోసం మానవుడిగా 33.5 సంవత్సరాలు జీవించడానికి ఇష్టపడ్డాడు. ఆయన దృష్టిలో ఒక్క దినము 1000 సంవత్సరాలతో సమానమంట. 33.5 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు లెక్క పెట్టుకోండి. అన్ని రోజులు భూమి మీద మానవుడిగా బ్రతికాడు, మనలాగా బ్రష్ చేసుకున్నాడు, మనలాగా బయటికి వెళ్ళాడు, మనలాగా స్నానాలు చేశాడు, మనలాగా అన్నపానములు చేసుకున్నాడు. అసలు ఏం అవసరం అండి? ఒక అధికారి కింద కూర్చోమంటే కూర్చోడు, ఒక అధికారి ఓడవమంటే ఓడోడు, ఒక గవర్నమెంట్ ఉద్యోగి మందిరానికి వెళ్ళి ఏనాడైనా చీపురు పట్టుకుని ఊడ్చావా? కొంతమంది వస్తారు మా మందిరానికి, కుర్చీలో కూర్చుంటే కుర్చీ కూడా తీయరు చాలా మంది. ఎట్లా ఉంటారు అంటే చాలా మంది పరిస్థితి, అధికారంలో ఉన్నాం మేము కింద కూర్చోమనే పరిస్థితి, కుర్చీలోంచి కింద కూర్చునేంత స్తోమతన కింద కూర్చోం మనం.